నంద్యాలలో కోర్టు కాంప్లెక్స్ రావడానికి కారణం టీడీపీయే. నంద్యాలలో మొబైల్ రికవరీ మేళా. శిల్పా నీకు నా థియేటర్ రెంట్కు ఇవ్వడానికి సిద్ధం. నంద్యాలలో రోడ్డు ఎక్కిన రైతు సంఘాలు, రైతులు. మంత్రి ఫరూక్, బైరెడ్డిపై ఫైర్ అయిన బొజ్జ. అందరికీ నమస్కారం. మా న్యాయవాద మిత్రులు నిన్న ఏదో ధర్నా కార్యక్రమాన్ని చేస్తే దానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించడం జరిగింది. ఇక్కడ నంద్యాలలో ఇంత పెద్ద కోర్టు కాంప్లెక్స్ వచ్చిందంటే మన తెలుగుదేశం నాయకులు ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారు 18 కోట్లతో 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ప్రభుత్వం నుంచి తెప్పించి అక్కడ భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తు లేదా మా న్యాయవాదులకు? ఎంతో శ్రమకు వచ్చి ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి గారు కష్టపడి ఆ బిల్డింగ్లన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత మన న్యాయశాఖ మంత్రి గారు ఈ మధ్యలో 4 కోట్లను కొత్త కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అది మన హైకోర్టు జడ్జెస్ కృష్ణమోహన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, 4 జడ్జిలు వచ్చి హైకోర్టు జడ్జిలు వచ్చి కూడా ప్రారంభోత్సవం చేసి ఘనంగా ప్రారంభించడం జరిగింది. అవన్నీ గుర్తులేవా? ఎందుకంటే ప్రభుత్వం మేనిఫెస్టోల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నంద్యాల రాయలసీమ ఏరియాల్లో ఒక హైకోర్టు బెంచ్ కావాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ బెంచ్ను కూడా త్వరలో కర్నూలులో ఏర్పాటు చేస్తారు. ఇది 4 జిల్లాలకు ఉపయోగపడుతుంది. మనం ఎక్కడో ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళి కష్టపడకుండా 4 జిల్లాల ప్రాంత వాసులందరూ చిత్తూరు, అనంతపురం, కడప, ఒంగోలు మొత్తం ఇటువంటి జిల్లాలు అందరూ కలిసి 8 జిల్లాల వాళ్ళు కలిసి హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది అని చెప్పి అందరికి కక్షిదారులందరూ కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా లా మినిస్టర్ గారు చేస్తున్నారు. కాబట్టి అది ఈ మధ్యనే అందరం కూడా దాని గురించి ప్రస్తావన జరగడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఓపెన్ మీటింగ్ లోనే చెప్పడం జరిగింది, త్వరలోనే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్లందరూ కూడా మంచిగా ఉపాధి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు దగ్గరలో ఉంటుంది కదా, కేసులు హైకోర్టులో పోయి వాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో రాజకీయంగా కొంతమంది అడ్వకేట్లను వాడుకొని వాళ్ళ వైసీపీ ట్రాప్ లో పడాకు అని చెప్పేసి నేను మా అడ్వకేట్లను కోరుకుంటున్నాను. అలాగే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టు బార్ అసోసియేషన్ పక్కన గోడ కూలిపోతే ఆ గోడను కట్టించడానికి ఫండ్స్ ఇవ్వలేదు. ఇది మా ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి మేము కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరిగింది. మీరు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించిన వాళ్ళు ఏం చేస్తారు? 6 నెలలు మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు మేము కాంపౌండ్ కట్టించడం జరిగింది. నంద్యాల కోర్టుకు మీ వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. ఒక 10 రూపాయలు ఏమైనా వెచ్చించింది ఎప్పుడైనా కానీ? ఏం చేశామని చెప్పండి. కోర్టు న్యాయశాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నందువలన ఒక స్థానికులు కాబట్టి ఆయన సహకారాలతో అభివృద్ధి చెందుతుంది. అలాగే రాబోయే కాలం కొత్తగా జడ్జిలను కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో లానేస్తామని చెప్పి 5,000 రూపాయలు ఇచ్చేవారు. అది కూడా 10 మందికి ఇచ్చి 100 మందికి ప్రచారం చేసుకునే వాళ్ళు మీరు ఈ రోజు మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. లాయర్లకు ఏం చేయడం లేదు, అది చేసి ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10,000 రూపాయల స్టైపెండ్ ను ప్రాసెస్ లో జరుగుతుంది. లా మినిస్టర్ గారు కూడా అది లా సెక్రటరీ గారు కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఖచ్చితంగా స్టైఫండ్ 10,000 రూపాయలు లాయర్లకు ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా లాయర్ ప్రమాదవశాత్తు కానీ ఏదైనా అనారోగ్యం చనిపోయినా కూడా వారికి మాకు వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి ఉంటుంది.
మా వెల్ఫేర్ ఫండ్ ను మేము అక్కడ ఉండే ప్రెసిడెంట్ తో అటెస్టెంట్ చేపించి అన్ని ఫార్మ్స్ ను కూడా బార్ అసోసియేషన్ కు పంపిస్తే, స్టేట్ బార్ కౌన్సిల్ కు పంపిస్తే, బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెల్ఫేర్ ఫండ్ తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో కూడా న్యాయవాద కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేపడుతుంది. ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ లాయర్ల నుండి 10 మందికి చెప్పాల్సింది మనం మర్చిపోయి మాట్లాడాల్సినంత అవసరం మనకు లేదు. ఇవన్నీ చట్టం అంతా అందరికి తెలుసు. మన వెల్ఫేర్ ఫండింగ్ ఉంది, మనకు వెల్ఫేర్ స్టాంపులు అతికిస్తాం, దానివల్ల ప్రతి అడ్వకేట్ ఫండింగ్ ఉంటుంది. బార్ కౌన్సిల్ కు పంపించి ఆ ఫండ్ ప్రమాదవశాత్తు లేకుంటే ఆరోగ్యంతో చనిపోయిన వాళ్లకు బార్ కౌన్సిల్ నుంచి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తెలిసి ఎవరు రాజకీయ వృత్తిలో రాజకీయ ట్యాబ్లో పడి మాట్లాడకండి మిత్రులారా, ఎందుకంటే అన్ని తెలుసుకొని మాట్లాడండి. ఈ ప్రభుత్వము మంచి మనసుతో చిత్తశుద్ధితో లాయర్లందరూ కూడా పనిచేస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొంతమంది మా న్యాయవాద మిత్రులు గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తూ ఢిల్లీ నిహార దీక్ష అని చెప్పేసి చేయడం జరిగింది. అందులోని విషయాలు వాళ్ళు చెప్పిన విషయాల్లో చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా 10,000 రూపాయలు ఏదో మా అడ్వకేట్లకి వాళ్ళు ఇస్తామని చెప్పింది నిజం. కానీ ఆ ప్రాసెస్ కూడా ఉంది, గవర్నమెంట్ పరిశీలన ఉంది కాబట్టి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం మేము. అదేవిధంగా న్యాయస్థానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. న్యాయస్థానంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి అంటే యాక్చువల్గా ఇది హైకోర్టును తీసుకోవాల్సిన నిర్ణయము. ఏం చేయాలి హైకోర్టులో కానీ మౌలిక సదుపాయాల గురించి హైకోర్టు నిర్ణయం తీసుకొని అది గవర్నమెంట్ కు ఫండింగ్ కోసం మాత్రమే, ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోసం మాత్రమే రాయాలి. ఏ విషయమైనా కానీ అది హైకోర్టు ద్వారా చేయవలసిన పని, అది గవర్నమెంట్ కు సంబంధించిన విషయం కాదు. అది మౌలిక సదుపాయాలు హైకోర్టు న్యాయస్థానంలో ఏర్పాటు చేయడం అనేది కూడా. అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకు ఇక ప్రతి కోర్టులో ప్రజలకు ఉచిత న్యాయ సేవ అందుబాటులో ఉండేలా లీగల్ కియాస్ ఏర్పాటు చేయాలి అన్నారు. ప్రతి కోర్టులో ఉచిత న్యాయ సలహా ఇప్పటికే ఉన్నాయి. అది డిఎల్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ యొక్క పనే, కానీ అది గవర్నమెంట్ సంబంధించింది కాదు. దాన్ని డెవలప్ చేయడానికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఉచిత న్యాయ దాని యొక్క సలహా అడ్వకేట్లను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కమిటీని ఏర్పాటు చేసి చేయవలసిన బాధ్యత డిఎల్ఎస్సి పైన ఉంది. అది వాటికి ఏమైనా ఫండింగ్ ఎందుకు కావాలంటే అప్పుడు గవర్నమెంట్ క్లియరెన్స్ వాళ్ళు రాయాలి. అంటే హైకోర్టు ద్వారా డిఎల్ఎస్సి ఇలా ద్వారా రావాల్సిన విషయం ఇది. అదేవిధంగా జూనియర్ న్యాయవాదుల నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దీనికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఇవి స్టెప్ తీసుకొని జూనియర్ న్యాయవాదులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు అకాడమీ ఏర్పాటు చేయాలి. ఏమన్నా వాళ్ళకి ఫండింగ్ ఎందుకు వరకు తక్కువ పడితే బార్ కౌన్సిల్ దగ్గర ఫండింగ్ ఉంటాయి. ఆ యొక్క ఫండింగ్ ఏమైనా ఉంటే అప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్రం చేసుకోవాల్సిన విషయం, కానీ అది డైరెక్ట్ గా గవర్నమెంట్ తీసుకుని చేయవలసిన పని కాదు అది. అదేవిధంగా మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు 10 లక్షలు డెత్ బెనిఫిట్ ఇవ్వాలని రాసేశారు. ఇది కూడా ఏదైనా కానీ మనం బార్ కౌన్సిల్ నుంచి మనం ప్రయత్నం చేయాల్సిందే కానీ గవర్నమెంట్ నుంచి కాదు. గవర్నమెంట్ ఇప్పటికీ మనకు 5 లక్షలు బార్ కౌన్సిల్ ఇస్తుంది. బార్ కౌన్సిల్ ఇస్తుంది, దాన్ని మాకు 10 లక్షలు చేయమని చెప్పేసి డిమాండ్ ఆ న్యాయవాదుల్లో ఉంది. అది బార్ కౌన్సిల్ చెప్తున్నారు, మరి బార్ కౌన్సిల్ ఫైట్ చేయాలి. ఒకవేళ ఫండింగ్ ఏమైనా అవసరం ఉంటే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రాసుకోవాలి, డైరెక్ట్ గా మనం చేసిన ఇది కాదు. అదేవిధంగానే ప్రతి న్యాయవాదికి ఇంటి స్థలం కేటాయించి అడ్వకేట్ కాలాన్ని ఏర్పాటు చేయాలి అన్నారు. ఇది అసంజమమైన డిమాండ్ ఇది. ప్రతి న్యాయవాదికి అంటే కోర్టు సంపాదించిన న్యాయవాది ఉంటాడు, కోరు ఉంటాడు. అర్హత కలిగిన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది అంతకుముందు జరిగింది, తర్వాత ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏమైనా ఉంటే స్థలాలు ఉంటే చూసి చేస్తామని చెప్పేసి మన మినిస్టర్ గారు కూడా ఓపెన్ గా చెప్పారు, అడిగిన వాళ్ళని కూడా చెప్పారు. కానీ అర్హత గల వాళ్ళకి అందరికీ కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ వెళ్ళినప్పుడు కోర్టు ఉండే వాళ్ళకు కూడా ఉచితంగా ఇచ్చినారని చెప్పేసి ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది న్యాయవాదులు. కాబట్టి అర్హత కలిగిన న్యాయవాదులకు మాత్రమే చేస్తారు. అదే చేయడానికి కూడా ఎక్కడ ఉంటే మన మినిస్టర్ గారు కూడా అడిగి చెప్పారు, చేస్తాము, అది ఉంటే స్థలాలు ఉంటే చూడండి చేద్దాం, అర్హత కలిగిన వారికి అన్నారు. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చారు కూడా ఈ విషయం. ఇది తర్వాత హెల్త్ స్కీమ్ ప్రతి న్యాయవాదికి ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలి. యాక్చువల్ గా అయితే ఇది బార్ కౌన్సిల్ ప్రవేశపెట్టినది. అది ఆ బార్ కౌన్సిల్ చేసి ఫెయిల్యూర్ అయిందనే ఉద్దేశం మీద అప్పుడు తీసేశారు. మళ్ళీ మనం బార్ కౌన్సిల్ మనం డిమాండ్ చేయాలి. ఏదైనా ఈ పనులన్నీ ఏంటంటే బార్ కౌన్సిల్ నుంచి మనం పొందాలి. బార్ కౌన్సిల్ ఫండింగ్ కోసం కావాలంటే గవర్నమెంట్ కు వాళ్ళ అభ్యర్థులను పంపించి చేసుకోవాల్సింది. లేకుంటే హైకోర్టు వాళ్ళు ఏమైనా చేయవలసిన పనులు, బార్ కౌన్సిల్ చేయవలసిన పనులు ఇక గవర్నమెంట్ చేయవలసిన ఏంటంటే జూనియర్ న్యాయవాదులు 10,000 రూపాయలు ఇస్తామనేది నిజం, అది ప్రాసెస్ లో ఉంది.
అంతేకాకుండా ఇప్పటికే మనము మన యొక్క ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 96 కొత్త కోర్టులు ఎక్కడ ఏం చెప్పాలంటే న్యాయ వ్యవస్థ డిలేట్ చేసింది అని చెప్పేసి చాలా డిలేగా జస్టిస్ జరుగుతుంది. కాబట్టి వాటిని ఇచ్చేయాలంటే ముఖ్యంగా చేయవలసింది కోర్టులతో సంఖ్యను పెంచాలి, జడ్జిలను ఎక్కువ మందిని ఏర్పాటు చేయాలి, తొందరగా న్యాయం జరిగేలాగా చూడాలనేది ముఖ్య ఉద్దేశం లేక కోర్టుల యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ గవర్నమెంట్ చాలా డేర్ స్టెప్ తీసుకుని 96 కోట్లను ఆల్రెడీ ఏర్పాటు చేసింది. వాటిని ఓపెనింగ్ చేయడం కూడా ఇమీడియట్ చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాకే 9 కోట్లు వచ్చినాయి అందులో 96 కోట్లలో కూడా. కాబట్టి చాలా హర్షించదగ్గ విషయం. అంటే ఈ గవర్నమెంట్ కోర్టుల కోసమైనా న్యాయవాదుల కోసమైనా కానీ చాలా చేసింది. యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అలసత్వం లేదని చెప్పేసి ఇందు ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఇక్కడ రాశారు, బీసీఐ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2006 ప్రకారం మీద డ్రాఫ్ట్ 750 నుంచి 22,500 చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అది బార్ కౌన్సిల్ చేస్తుంది. బార్ కౌన్సిల్ డ్రాఫ్ట్ చేస్తుంది కాబట్టి బార్ కౌన్సిల్ మీద మనము బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో కండక్ట్ చేయాలంటే 1,00,000 చిల్లర మన ఫీజు కట్టాలి అని చెప్పేసి పెట్టినారు. అప్పుడు ఏం చేసినాము, అడ్వకేట్స్ పెట్టేసి బార్ కౌన్సిల్ పెట్టేసాం. గవర్నమెంట్ కాదు పెట్టేసింది మనం. ఇది కూడా అంతే, బార్ కౌన్సిల్ చేస్తే బార్ కౌన్సిల్ మీద మనకు కృషి కావాలి కానీ ఇది గవర్నమెంట్ సంబంధించిన విషయం కాదు. ఈ విషయాలని కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పడము అసంజమైన విషయము, చాలా తప్పుడు ఒపీనియన్ ఇది. కాబట్టి గవర్నమెంట్ బాగా వీలైనంత వరకు అన్ని విషయాల్లో కూడా ముందుండి న్యాయస్థానాల్లో విషయం అభివృద్ధి కోసం అయితేనేముంది, న్యాయవాదుల అభివృద్ధి కోసం అన్ని స్టెప్ తీసుకుంటుంది, ఇంకా తీసుకుంటుంది ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మన రాజ్ థియేటర్ లో జరిగే ఈ లాయర్స్ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టీడీపీ లీగల్ సెల్ తరఫున మేము ఏం కార్యక్రమాలు చేసినాము, ఈ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎన్నో కార్యక్రమాలు మన న్యాయశాఖ మంత్రి గారు నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మనకు ఆ అదృష్టంగా భావించి మనకు నంద్యాలకు 4 కోట్లు వచ్చినాయి. ఒకసారి కాంపౌండ్ గోడ కట్టించడానికి మీకు 5 ఏళ్ళు చేత కాలేదు కానీ 6 నెలల్లోనే కాంపౌండ్ వాల్కు సంబంధించిన ప్రతిపాదనలు అయిపోయినాయి. నెక్స్ట్ 6 నెలల లోపలనే ఖచ్చితంగా గోడ కట్టించి మేము చూపించాము. ఇంకా న్యాయశాఖ మంత్రి ఇలాకాలో న్యాయవాదులు రోడ్డు అనే పదం మీరు ఏ విధంగా మాట్లాడదలుచుకుంటున్నారో మన న్యాయవాద మిత్రులందరికీ చాలా సవినయంగా చెప్పుకుంటున్నాము. ఇలాంటి రాజకీయ పొరపాట్లు చేయొద్దండి. మిగతా ఓటర్లలో 3 రకాలు 4 రకాలు ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా రాజకీయంగా నేను ఆ పార్టీ తప్పు చేసినా ఒప్పు చేసినా మేము విమర్శించేది అవతల పార్టీని అనే వాళ్ళు ఉంటారు. మనం న్యాయవాదులము, మనకు మిగతా అన్నిట్లో అందరికంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈ ఓటర్ల సంబంధించి కానీ లేదంటే గనా న్యాయవాద వృత్తిలో కానీ మనం ఎన్నో చూసింటాము. కాబట్టి మనము ప్రతిదీ విశ్లేషణ లేకుండా చూడకుండా ఎటువంటి దాని మీద ఒక అవగాహన లేకుండా మాట్లాడి మన న్యాయవాద వృత్తిని తక్కువ చేసుకోవడం మంచిది కాదు. అందరికీ నమస్కారం. మరి నిన్నటి దినం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి న్యాయవాదులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఆ నిరాహార దీక్ష చేయడానికంటే జస్ట్ 3 నెలల ముందునే మన న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాలలో కన్నీ బెనిగి ఎదుగని రీతిలో 4 కోట్లు తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి గారు మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఇలాకాలో న్యాయవాదులు రోడ్డు ఎక్కినారు. రోడ్డు ఎక్కకంటే ముందే ఒక 4 months కిందటనే 4 కోట్లు అడిషనల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మొత్తం ఆ రోజు సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ 4 అడిషనల్ కోర్ట్స్ ఇచ్చినారు, చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ జరిగింది. ఇంతలోనే 3 నెలల లోపనే మళ్ళీ ఒక లేనిపోని డిమాండ్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ డిమాండ్ లో మొట్టమొదట రాయలసీమలో హైకోర్టు. ఆ యొక్క హైకోర్టును ఫ్రమ్ ది బిగినింగ్ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, దృఢ నిశ్చయంతో కృతనిశ్చయంతో ఖచ్చితంగా అది 100% ఏర్పాటు కావడం ఖాయమని చెప్పేసి మాకు మా యొక్క మంత్రివర్గం ద్వారా తెలిసినటువంటి విషయము. అది అయిపోతుంది. రెండవది పేదవాళ్లకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళది ఒక అజెండా. ఆ పేదవాళ్లకు న్యాయం అనేటువంటిది రాజ్యాంగంలోనే ఆర్టికల్ 39A వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పేసి
జస్టిస్ షుడ్ నాట్ బి డినైడ్ బికాస్ ఆఫ్ ది పూర్. అంటే పేదవాడు అని చెప్పేసి అతను న్యాయానికి దూరం కావాల్సినటువంటి అవసరం లేకుండా భారత రాజ్యాంగంలోనే క్లియర్ గా ఆర్టికల్ 39 ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైనా కానీ సరే కోర్టుకు వచ్చేసి నాకు న్యాయవాది లేడు, నేను న్యాయవాది నియమించుకోలేను అని చెప్పినటువంటి సందర్భంలో ఖచ్చితంగా కోర్టు వారే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి తన కేసును డిఫెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా రెండు, ఈ యొక్క స్టైఫండ్ విషయం మాట్లాడడం జరిగింది. ఈ స్టైఫండ్ విషయంలో కూడా ప్రభుత్వ పరిశీలన ఉంది. తప్పకుండా 100% ఇది కూడా అమలు చేసేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దాని యొక్క కార్యాచరణ కూడా రూపొందింది అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. తర్వాత న్యాయవాదులకు హౌస్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా పరిశీలన ఉన్నాయి. అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ సంవత్సరం మీరు ఒకసారి పరిశీలన చేస్తే ఈ సంవత్సరంలో రాష్ట్రంలో వచ్చేసి టోటల్ గా 96 కోట్లు ఇవ్వడం జరిగింది హైకోర్టు యొక్క అభ్యర్థన మేరకు. ఆ 96 కోట్లలో 4 కోట్లు నిందలకే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ జ్యుడిషియరీ అనేటువంటి యాంగిల్లో ఈ ప్రభుత్వము పెద్దపీట వేస్తుంది. నిధుల విషయంలో కానివ్వండి, మొన్ననే 1730 పోస్టులు ఆ రకంగా కూడా పోస్టులు కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి నేను మా యొక్క న్యాయవాద సోదరులకు ఈ మూలంగా విన్నవించుకోవడం తెలియజేయడం ఏమనగా, మీరు ఈ యొక్క రాజకీయ ఉచ్చులో పడకుండా నిజ నిజాలు తెలుసుకొని ఆ విధంగా సమాజానికి ప్రజలకు మార్గదర్శకంగా ఉంటారని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చెల్లి తీసుకుంటున్నాను. శ్రీనివాసరావు నంద్యాల పట్టణం. శ్రీనివాసులు నంద్యాల వంటం. వన్ టౌన్ స్టేషన్ ఎక్కడ ఉన్నారు ప్రభాకర్? ఏమేమి ఫోన్స్ రికవరీ చేసి పెట్టారు? ఏం డీటెయిల్స్ మొబైల్ స్టేషన్ ఇది ఎప్పుడు పోయింది, ఎప్పుడు దొరికింది? అది సిఐఆర్ పోర్టల్లో వచ్చిన దానికి సిఐఆర్ రిక్వెస్ట్ ఐడి కూడా రాస్తున్నాం. అది అందరు చూసి టూర్ అంటే ఇది ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది కదా? 2 hours పడుతుంది. ఇది మా డాడీ బస్సులో వచ్చారా? మా డాడీ గిఫ్ట్ సార్. ఈ ఫోను మా డాడీ ఎక్స్పైర్ అయిపోయినాడు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఏమైంది, ఎలా పోయింది? పొలం పనికి వెళ్ళినప్పుడు అక్కడ బైక్లో పెట్టినాం సార్ ఫోను. అక్కడ నుంచి వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి. చాలా థ్యాంక్స్ సార్. సరే అమ్మా, గుడ్. మీరు అంతా రండి. ఏమైంది, ఎక్కడ పోయింది? మా ఊళ్ళోనే జాతర జరుగుతుంది. జాతర రోజు పోయింది సార్. వెంబడే కంప్లైంట్ ఇచ్చినాను. వారానికి చెల్లు దొరికింది సార్. చాలా సంతోషం. గుడ్, శబాష్.
ఓకే సార్. రామ్మా. మాది పన్నెం సార్. ఆహా. పోయిన 2 రోజులకే సార్ ఇంకేసి ఓకే సార్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే గుడ్ అమ్మా. రాఘవేంద్ర రండి. మీది ఎక్కడ పోయింది, ఏమైంది? చంద్ర ఎప్పుడు పోయింది? పట్టుకోండి. ఓకే, సో 2-3 hours లో తీసుకో. హరికృష్ణ బేదంచెర్ల మీది ఎక్కడ పోయింది, ఏమైంది? పట్టుకోండి. ఓకే ఎప్పుడు? 1 year back. ఓకే. మంచి ఫోన్ ఉంది. ఏ ఫోన్ ఇది? పట్టుకోండి. ఓకే ఎక్కడ, ఎలా పోయింది? ఓకే ఇచ్చే. స్కూటీలో డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ ప్యాకెట్ లో పెట్టుకుంటూ పడిపోయింది. నెక్స్ట్ డేనే వెళ్ళి ఆ కంప్లైంట్ సిఎస్ఐ పోర్టల్ 1 week లోనే వచ్చింది. చాలా క్విక్ తాలూకా ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రైట్ చేసి ఇచ్చాను. 1 week వచ్చింది. చాలా థ్యాంక్ యూ. మాది పాణ్యం సార్. నా పేరు రేష్మ. మాది పాణ్యం బయట పెట్టింటే ఇంట్లో వెళ్ళిన వాళ్ళే తీసుకున్నారు. సార్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింటే 2 నెలలకంతా ఇక్కడ చేసి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు దొరికిన. నా పేరు ముబీనా. మేము రైతు నగరంలో ఉంటాము. నాది నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తుండగా స్కూటీలో నుంచి ప్యాకెట్లో నుంచి పడిపోయింది. నెక్స్ట్ డేనే తాలూకా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసి సిఎస్ఐ పోర్టల్లో పెట్టాము. ఇంకా 1 week క్విక్గా రెస్పాండ్ వచ్చి దొరికిందమ్మా అని చెప్పారు. 3 months అవుతుంది వెళ్ళి ఇప్పుడు ఇచ్చారు సార్. చాలా రెస్పాన్స్ చాలా క్విక్గా ఇచ్చారు. చాలా గుడ్గా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొండచూటూరు పాణ్య మండలం ఊళ్ళోనే జాతర ఉంటే జాతరలో పోయింది. వెనకంబడి కంప్లైంట్ ఇచ్చినాను సార్. 1 వారం రోజుల కల్లా సెల్లు దొరికిచ్చినారు. చాలా సంతోషం. అందరికి నమస్కారాలు. నా సెల్లు 2 months నుంచి తాడిపత్రిలో పోగొట్టుకున్నాను. తర్వాత అవుకు పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇచ్చాక 2 months కి కనిపెట్టి ఇచ్చారు. నా సెల్లు నాకు అందించినందుకు పోలీస్ స్టేషన్ అందరికి ధన్యవాదాలు కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు. మాది అవుకు మండలం కుండుగుండ్ల గ్రామం. మేము 1.5 year క్రితం మొబైల్ పోయింది. ఇప్పుడు రికవర్ అయింది. ఇంత కష్టపడి ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ వారికి, అవుకు మండల డిపార్ట్మెంట్ వారికి మా ఊరి నమస్కారం, ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యాదూరు గ్రామం చాలా పెద్ద గ్రామం. గోస్పాడు మండలం ప్రథమ విలేజ్ అదే. అంటే ఎక్కువ పాపులేషన్ ఉండేది. దాదాపు 10,000 పాపులేషన్ ఉంది ఆ గ్రామంలో. దాదాపు 7,000 ఓట్లు ఉన్నాయి. ఆ గ్రామం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో గౌరవనీయులు కైప శివరామరెడ్డి గారు, కైప తిమ్మారెడ్డి గారు, కైప జగన్నాథ్ రెడ్డి గారు, మునగాల గోపాలరెడ్డి గారు, బిక్కిం శేషిరెడ్డి గారు, ఇందాక చెప్పే పేర్లన్నీ మళ్ళీ చెప్పినట్టు అని చెప్తాను. చెప్పాలన్నా దాదాపు వీరి నాయకత్వంలో అదేవిధంగా చాలామంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున వారికి నమస్కారాలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వీరి నాయకత్వంలో అందరూ కలిసి, శ్రేయభిలాషులందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు చేర్పించుకున్నాం కూడా. గతంలో చెప్తాం, వాళ్ళు చేరుతామంటే మంచిది, పార్టీ స్ట్రెంథన్ కావాలా, పార్టీ అభివృద్ధి కావాలా. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఏకాపా నుంచి మనకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను కానీ, తులసిరెడ్డి గారు కానీ, మార్కెట్ చైర్మన్ గారి సంవత్సరంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం. వాళ్ళు ఏం అడగలేదు, మనం ఏ కార్యక్రమం కూడా అడగలేదు. వాళ్ళు గ్రామ అభివృద్ధి కావాలా, గ్రామంలో సంక్షేమం కావాలా, ఎవరన్నా కోరుకుంటే ఇదే. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాళ్ళ కనెక్టివిటీ రోడ్స్ తక్కువ ఉన్నాయి, సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. చాలా సౌకర్యాలు చేశారు, ఇంకా సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారు ఆకర్షితులై ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంతో పని చేసుకోవాలా,
కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నాయకత్వం మీద నమ్మకం ఉంది. మనం సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆ గ్రామంలో కూడా అన్ని తల్లి వందనం కానీ, రైతు బంధువు కానీ, రైతు సంబంధించిన కార్యక్రమాలు, ప్రతిరోజు పెన్షన్లు ఇవ్వడం కానీ ఈ కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు కొన్ని రోడ్లు వాళ్ళు అడిగింది రోడ్డు కావాలి, డబ్బులు శాంక్షన్ అయినాయి. మీకు తెలుసు ఆర్ఎన్బి రోడ్డు యాలూరు నుంచి శ్రీవుల వరకు చేసాం. అది కొన్ని కారణాల వల్ల అది లేకుంటే వర్క్ జరిగేది, కొన్ని కారణాల వాళ్ళకి నిలబడిపోయింది. దాన్ని ఇమీడియట్లీగా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మాట్లాడి దాన్ని కంప్లీట్ చేస్తాం. అంటే శాంక్షన్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కొంచెం పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడి దాన్ని ఇట్లా సార్ట్అవుట్ చేయాలని మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేస్తా. ఖచ్చితంగా ఆ రోడ్డు కావాలన్నారు. ఇంకా గ్రామంలో నీటి వసతి ఇప్పుడైతే ఎల్లినో వచ్చింది, వర్షాభావం ఉంది, మనకు అన్ని రకాలుగా వర్షం లేకపోవడం వల్ల మనం ఈసారి వరి పంటలు వేసుకోవడం లేదు దేవుని తెలియదు. కానీ ఇప్పుడు ఈ రోజుకైతే వరి ఎవరు వేసుకునే వరిని కూడా కాపాడకుండా పరిస్థితులు లేవు. ఎందుకంటే రిజర్వాయర్లో నీళ్ళు లేవు, మనకు ఇన్కమింగ్స్ కూడా తక్కువ ఉండేవి. వర్షాలు పై కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మనకు నీళ్ళు లేవు. మాకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ నీళ్ళు వస్తే వర్షాలు బాగా పడితే కానీ మనకి ఇది నీళ్ళు రాలేవు. కాబట్టి ఆల్మట్టి ఫుల్ అవుతా ఉంది అంటున్నారు. అది ఫుల్ అయ్యి మళ్ళీ నారాయణపూర్ రావాలి, నారాయణపూర్ నుంచి మళ్ళీ మనం ఇది గద్వాల రావాలా, జూరాలకు, ఆడ నుంచి మనకు మన శ్రీశైలం రావాలా, శ్రీశైలం మనకు లెవెల్ రావాలా. ఆ లెవెల్ ఇస్తే కానీ మనం నీళ్ళు పారించుకోలేం పోతిరెడ్డిపాడు నుంచి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం రైతులు కూడా సహకరించి ఎల్లుండి వచ్చింది కాబట్టి మన దేశానికే కాదు దేశంలో ఎల్లుండి వచ్చింది. ఇప్పుడు 2 రాష్ట్రాలు దప్పరించి గుజరాత్ను అస్సాం దప్పరించి మిగిలిన చోటంతా అందరూ అన్ని రాష్ట్రాలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. వర్షాలు దయచేసి వర్షాభావం ఉంది కాబట్టి వరి వేసుకోకండి, 6 పంటలు వేసుకోండి అని చెప్పి దయచేసి రైతులు కూడా సహకరించాల్సి. ఎందుకంటే పోస్ట్పాడు కావు టోటల్గా కేసీ ప్లాన్ మీద ఆధారపడింది. వీళ్ళంతా రైతు సోదరులు చేరిన వాళ్ళంతా రైతు సోదరులందరూ కాబట్టి రైతులకు తెలియజేసేది ఏమంటే మరి ముఖ్యంగా నీళ్ళు ఇబ్బంది, డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది ఉండొచ్చు. అలాంటిది ఏదైనా డ్రింకింగ్ వాటర్కి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ గ్రౌండ్ వాటర్కి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నాకు తెలియజేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఈరోజు అభివృద్ధి కావచ్చాలా, ఆ ఊరు పరిస్థితి కంప్లీట్గా అవగాహన చేసి మనల్ని కూడా ఉన్నారట. అదే ఈయన హజరత్ చెప్పా కదా, మసీదు ఇచ్చారు, గతంలో ప్రభుత్వం ఇవ్వలేదు, మళ్ళీ మన ప్రభుత్వం మీద వచ్చింది. అదేవిధంగా గ్రామాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు ఏం గ్రామాల్లో ఎక్కడ గొడవలు కష్టాలు లేవు. నాకు బాగా ఇంతకుముందు తిమ్మారెడ్డి వాళ్ళు ఉండ్రి, బాగా సన్నిహితంగా ఉండ్రి, వాళ్ళు చనిపోయి తిమ్మారెడ్డిని ఇద్దరు తిరుపతిరెడ్డి ఎప్పుడు నా కలిటాయిస్లో వచ్చి కూర్చుంటారు. ఎప్పుడు శేఖర్ రెడ్డి వచ్చినా కానీ వీళ్ళు వచ్చినా కానీ ఎప్పుడు హాల్లో మా కలిటాయిస్లో కూర్చుంటారు, మాట్లాడేవాళ్ళు. సరే వాళ్ళు లేరు కాబట్టి పాపము మళ్ళీ ఈరోజు నాకు అంతా పరిచయమే, అంటే రాజకీయంగా మనకు పరిచయం తక్కువ ఉండేది. సరే నేను కొత్తగా మనకు ఈ మండలం రావడం, మనం ఇంతకుముందు మనకు లేదు ఇది, నేను మళ్ళీ అప్పుడు ఉన్నప్పుడు నేను ఎంపీగా కంటెస్ట్ చేసా కానీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలే. కాబట్టి రాజకీయంలో అవకాశం మొత్తం కూడా రాజకీయం జాగ్రత్తగా చేయాలి. మనమంతా న్యూస్ టెక్స్ ఉండకూడదు ఎప్పుడు కూడా. నేను చూసా చూసా తులసిరెడ్డి రవికిషోర్ రెడ్డి గారు అదేమైంది మార్కెట్ యార్డ్కు మా కలి ట్యాక్స్ ఇవ్వమంటాడు, కలి ట్యాక్స్. అది ఎవడన్నా రాజకీయంలో ఉన్నటువంటి అంటాడా? 80 ఊర్లో లక్ష్మీరెడ్డికి నా స్థలం ఇవ్వమంటాడా? లేకనా నా రాష్ట్ర స్థాయికి చేయమంటే నా ఇంట్లో ఉంటుంది, నువ్వే కావాలంటే. పైన ఖాళీ ఉంది, మా పిల్లలు 2 నీకు కూడా కొడుకు లెక్క అనుకుంటా. అటు నుంచి రాజకీయం చేద్దాం, పిల్లలు చేసిన రాజకీయాలు మాట్లాడకండి. నువ్వు రాష్ట్ర స్థాయి ఆడితే నీ కార్యకర్తలు ఏమనుకుంటారు నిన్ను గురించి? అట్లే కదా 2014 చెడిపోయింది. 2014లో మాకు ఎంపీ ఎమ్మెల్యేగా మనం గెలిచాల్సింది. శోభానాయుడు చనిపోయిన తర్వాత మనమే స్వయంగా మీకు అందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం ఐ డోంట్ వాంట్ రిపీట్ వన్స్ అగైన్. తులసిరెడ్డికి తెలుసు. అంటే రాజకీయాలు జాగ్రత్తగా చేయాలా. ఒకరికి లుష్టంగా మాట్లాడితే ఎట్లా? ఒక లుష్టంగా మాట్లాడి 1900 శాంతిరాముడు ఏమైనాడు? కాస్టాయిస్లో అతను కలుస్తానంటే ప్రజలు ఏమనుకోవాలా? మేమిద్దరం ఒకటే అనుకోవాలా? నేను ఎట్లా నమ్మిస్తాను నీ కార్యకర్తలను? నేను ఇంటికాడికి వస్తాను ఇట్లా ఉంటానంటే ఏమని అనుకుంటారు జనం? అంటే రాజకీయం చేయండి, కానీ అది నీకు అంత ప్రేమ ఉంటే మీకు స్థలం ఉంది 2 రూపాయల కాడ పెట్టుకోండి.
నేను ఇమ్మంటే ఇస్తాను, నాకే అభ్యంతరం లేదు. నా షాపింగ్ కాంప్లెక్స్ ఆడ కూడా ఉంది, 27 షాపులు కింద ఉంటాయి, మొత్తం తీసుకో వాడికి. ఇంతకుముందు ఏ చెప్పినాము, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఇంతకుముందు అదే మాట చెప్పినాడు. నేను నెగోషియేట్ కూడా చేయమని. సరే చాలా ఏంటి పని చేస్తున్నారు, నెగోషియేట్ చేయి. 2500 తక్కువ, ప్రజల సొమ్ము, నా సొమ్ము కాదు అది, అది ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము. 2000 కూడా. ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంది, వాళ్ళు ఇవ్వడం లేదా పేదవాళ్ళు? మామిడి పండ్లు అమ్మేటోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు రోడ్ల మీద కూర్చొని కూడా వాళ్ళు ఇవ్వడంలే. వాళ్ళు 2000, 3000 ఇస్తున్నారా? 10,000, 15,000, 20,000, 30,000 ఇస్తున్నారు. మళ్ళీ మీరు సేవ చేయడం మీ సేవకు ఒక ప్రపోజ్ కాదు. మా ఇంట్లో కాడ సేట్ ఇంకా తక్కువకి ఇస్తున్నాడు. ప్రభుత్వ స్థలంలో మీరు నెగోషియేట్ చేసి మార్కెట్ చైర్మన్తో 2,500, 5,000, 10,000, 8,000 ఇస్తామని మాట్లాడుకోండి ఆయనతో. ఈ మాట రిపీట్ చేశా, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. చేసుకోలేకపోయారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభుత్వ స్థలం ఖాళీ చేయాలని ఖాళీ చేశారు. ఖాళీ చేయడానికి నా రాష్ట్ర స్థాయి ఖాళీ ఉందని తీసుకొని చూసుకోపో, షాపులన్నీ ఖాళీ చేపిస్తా. ఆ బాడిగలతో అంత బాడిగ నీయండి, వెల్కమ్. లేకుంటే ఆడ చూస్తుగా మా పాత మేడిన రామచంద్రారెడ్డి ఉంది, అది ఇవ్వమంటే ఇస్తా. వాళ్ళు మాట్లాడి ఎంత తీసుకో, సేవా దృక్పథం చేయండి. వదిలినటువంటి ఎవడు? నేను దానికి ఎప్పుడైనా అపోజ్ చేసినామా? గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండకూడదు అని చెప్పారు అంతే. దానికి తగిన బాడీకి ఇవ్వండి. మామిడి పండు పెట్టాడు ఆడ ఎంత ఇస్తాడు బజార్లో, మీ షాప్కి ఎంత ఇస్తున్నాడు? కూరగాయలు పెట్టాడు మీరే వసూలు చేసుకున్నారు, మీ వాళ్ళు దాదాగిరి చేసి అంత ఇప్పుడంతే ఖాళీ చేశారు. ఎంత ఇస్తున్నారు? నా రాష్ట్ర గారు పెట్టి తగ్గువాడు కార్యాలు బట్టి పెట్టుకున్నారు, 3,000, 5,000 ఇస్తారని కూడా వద్దానే. అది ఎంత ఇస్తున్నారు? మీరు బండి పెట్టుకుంటే బజార్లో బైర్మల్ స్ట్రీట్లో ఎంత ఇస్తున్నారు మీరు అడగండి పేదవాళ్ళు. కాబట్టి అటు రాజకీయం తెలియని పిల్లలు చేస్తున్నగా మాట్లాడదు రాజకీయంలో. కాబట్టి నీకే డ్యామేజ్, అది నాకు కాదు. అంతే కదా తులసిరెడ్డి? రాష్ట్రానికి సీమ్ అంటే ఏమర్థము? ఇలాంటి వాడు ఎవరు కలుగుతుంది? సిజేపీ లక్షలాది మంది. నా విజ్ఞప్తి ఏమంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన అంశం పైన ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యేగా గతంలో నా మీద కూడా ఎన్నోసార్లు మాట్లాడినారు. తెలుగుదేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. దీక్ష, అఖిలపక్ష ఐక్య వేదిక మనకు మందిగా వ్యవహరిస్తున్నాడు. నిన్న ఉద్యమానికి, రాష్ట్ర ఉద్యమానికి, ఉద్యోగుల ఉద్యమానికి కారకులైనటువంటి ముందుగా ఉన్నటువంటి గతంలో ఇక్కడ ఈ రైతుల కోసం కేటాయించినటువంటి ఈ భూముల్ని, ఈ మార్కెట్ యార్డ్ అయితేనేమి, దాని విలువ ఏంటి, దాని బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు రేపు పొద్దున మీ హాల్ ముందర వచ్చి టాటర్లో తీసుకొచ్చి ఒత్తిడి ముట్టుతాము. ఆ రోడ్ ఆఫీస్లో ఏ అవసరం లేదు దానిలో మనం. కానీ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పి ఈరోజు రైతులకి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ స్థలాన్ని కారు చౌకగా, అంటే ఎకరం 83 రూపాయల 33 పైసలు నెలకి గడువు. ఈరోజు అంటే 1000 రూపాయలు సంవత్సరానికి ఒక ఎకరం అనేది దగ్గర 2 ఎకరాలు 33 సంవత్సరాల పాటు లీజుకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి నంద్యాల నియోజకవర్గంలో చూస్తాము. నిజంగా చాలా బాధాకరమైన విషయం, దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు రైతులకి కావాల్సినటువంటి సదుపాయాల కోసం ఇక్కడ మార్కెట్ యార్డ్ని నిర్మించుకోవడం జరిగింది. దానికోసం వాడుకోకుండా, ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి విషయాల కోసం కూడా వాడుకోకుండా, తన స్వప్రయోజనాల కోసం, పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, రైతుల స్థలాన్ని తీసుకోవడం అనేది చాలా దుర్మార్గం. గతంలో కూడా దీని మీద సృష్టించడం జరిగింది. ఎందుకంటే
గతంలో తెలుగుదేశం నాయకులే ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు వేరే చోట ఉన్నాయి. మేము పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. వేరే చోట రైతులకు కావాల్సినటువంటి స్థలాన్ని తీసుకోవడం మార్గం. రైతుల స్థలాన్ని రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం మాత్రమే వాడాలి, పక్కకి డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక కూటమి ప్రభుత్వం పెద్దల చెవులకి ఈరోజు కనీసం ఈ మాటలు వినపడతాయేమో, ఈ రైతుల ఒక నినాదాలు వినపడతాయేమో అని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాం. కనీసం ఇప్పటికైనా సరే మేల్కొని, ఎందుకంటే ఉన్నది అక్కడ 11 ఎకరాలు, 11 ఎకరాలలో 2 ఎకరాలు మీరే తీసుకెళ్ళిపోతే రేపొద్దున రైతులకు కావాల్సినటువంటి కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఇంకా స్టోరేజ్ల నిర్మాణానికి ఎక్కడ ల్యాండ్ చూపిస్తారు? అది కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 33 సంవత్సరాలు. ఇక 33 సంవత్సరాల తర్వాత ఎవరు రాజు, ఎవరు బంటు, ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అక్కడ కట్టడానికి వీల్లేదు. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ రైతు మనగడకు అత్యంత కీలకమైన మార్కెట్ యార్డు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలను పరిరక్షించాలని చెప్పి కోరుకుంటూ జరుగుతున్న సత్యాగ్రహంలో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పాల్గొన్నాయి, అనేక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అయితే స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇది రైతు సమస్య కాదు, ప్రజలందరి యొక్క సమస్య. రైతులు వ్యవసాయం చేయకపోతే, పంటలు పండించకపోతే సమస్త జీవకోటికి కూడా ఆహారం దొరకని పరిస్థితి ఉంటుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. అందువల్ల అన్ని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మేము రైతులకు అత్యంత అవసరమైన మార్కెట్ యార్డ్లో మీరు 2 ఎకరాల భూమి తీసుకున్నా, 3 ఎకరాల భూమి తీసుకున్నా అది రైతు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమం. మీకు ఎలాంటి హక్కు లేదు అక్కడ నుండి దాన్ని విత్డ్రా చేసుకొని బయటికి వెళ్ళిపోండి, మార్కెట్ యార్డ్ను పునరుద్ధరీకరించి రైతుల బాగు కోసం దాన్ని వినియోగించండి అని చెప్పేదాన్ని ఒక డిమాండ్ వాళ్ళ ముందు వస్తున్నాం. అదేవిధంగానే కలెక్టరేట్లో ఆర్ఈఆర్ఎస్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయం పెడితే కేవలం పల్సస్ బిల్డింగ్ మాత్రమే ఇచ్చారు. అడ్వాన్స్ టెక్నాలజీలో ఒక 2 రూములు ఇచ్చారు. ఇస్తే ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్లంతా కూడా తీసేసుకున్నారు. అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్ అంతా ఆక్యుపై చేశారు, సెంటరీ హాల్ను ఆక్యుపై చేశారు. ఈరోజు కొత్తగా క్యాఫ్టీరియాకి అని చెప్పి ఒక షెడ్ను వేసేశారు. ప్రజా నివేదిక కోసం అని చెప్పి షెడ్లు వేస్తున్నారు. కొత్త రకాలు షెడ్లు వేసుకుంటూ అరుకు టీ అని పెట్టుకుంటూ దాన్ని అంతా విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈరోజు న్యాయశాఖ మంత్రి గారిని సూటిగా మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం. 2024లో ఎలక్షన్స్లో ముందు మీరు వచ్చినప్పుడు తాత్కాలిక కలెక్టరేట్ను తక్షణమే తరలించడమే నా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పిన వాళ్ళు 2.5 సంవత్సరమైనా కూడా న్యాయ శాఖ మంత్రిగా ఉండి ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేయడం లేదు? దానికి భూములు దొరకడం లేదనుకుంటూనే రైతుల అవసరమైన భూమిలో మీ పార్టీ కార్యాలయం ఎలా పెట్టుకుంటున్నారు? ఇది 2 కూడా ప్రజా వ్యతిరేకమైన చర్యలు. ఇది రైతులను నష్టపరిచే చర్యనే కాదు, రైతులు వ్యవసాయం పండించకపోతే, ఆహార ఉత్పత్తి చేయకపోతే నష్టం జరుగుతున్న విషయం మీకు తెలియదు కాదు. కరోనా జరిగిన టైంలో మేము రోడ్డు మీదకి పోతే మా వెహికల్ను సీజ్ చేసిన పోలీసులు, ప్రభుత్వాలన్నీ కూడా రైతులు మాత్రం పంట పొలాల వైపు పొమ్మన్నారు, పంటలు పండించమన్నారు. ఎందుకు పండించమన్నారు? మీరు పండించకపోతే ఈ 140 కోట్ల జనాభా చచ్చిపోతుంది కాబట్టి మీరు కొంతమంది ఒక 1000 మందో 1,00,000 మందో చనిపోయినా పర్వాలేదు ఆహార ఉత్పత్తి చేయమన్నారు అనేది ఈ విషయాన్ని ఫరూక్ గారు, అదేవిధంగానే ఇంకొక కీలకమైన వ్యక్తి ఈరోజు మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మా ఇంటి దగ్గరికి వచ్చి నాకు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇస్తానన్నా నేను వద్దన్నాను, నాకు రాయలసీమ అంశాల మీద, రైతు అంశాల మీద నేను ముందుండి పోరాడుతా అన్నవాడు ఈరోజు ఆయనకు ఆ చెవులకు ఈ విషయం చేరలేదేమో స్పష్టంగా ఆయన అర్థం చేసుకొని ఈ విషయం మీద పోరాటం చేయడానికి మాతో కలిసి రావాలని చెప్పి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా వ్యతిరేక విధానాలకు చేయకపోతే ఈరోజు ప్రభుత్వం అనేక వ్యతిరేక విధానాలను నంద్యాలనే కాదు శ్రీశైలం మురుక గ్రామాల ప్రాంతాలకు చేస్తుంది, పోలవరం మురుక గ్రామాలకు చేస్తుంది, విశాఖ ఉక్కు నిర్వాసాలకు చేస్తుంది, ఉత్తరాంధ్రలో ఆదివాసులకు చేస్తుంది. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఐక్యమయ్యే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ లాగా వాచ్ డాగ్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజారంజక పాలన చేసే దిశగా చేయకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్లో చుట్టుముట్టినట్టుగానే ఈరోజు మీరు అమరావతిలో కానీ విజయవాడ కానీ ఎక్కడున్నా కూడా చుట్టుముట్టే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. ఇది హెచ్చరిక గ్రహించి ప్రభుత్వం నడుపుతూ ప్రజా సంక్షేమం దిశగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.
నంద్యాలలో కోర్టు కాంప్లెక్స్ రావడానికి కారణం టీడీపీయే. నంద్యాలలో మొబైల్ రికవరీ మేళా. శిల్పా నీకు నా థియేటర్ రెంట్కు ఇవ్వడానికి సిద్ధం. నంద్యాలలో రోడ్డు ఎక్కిన రైతు సంఘాలు, రైతులు. మంత్రి ఫరూక్, బైరెడ్డిపై ఫైర్ అయిన బొజ్జ.